హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం జియో ఎయిర్ ఫైబర్ యొక్క రివ్యూని అయితే చూసేద్దాం. ఈ మధ్య చాలామంది అయితే ఎయిర్ ఫైబర్లు అయితే తీసుకుంటున్నారు. కొంతమంది జియో ఎయిర్ ఫైబర్లు, ఇంకొంతమంది ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. బట్ తీసుకున్న తర్వాత చాలామంది అయితే డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలో అయితే మనము కంప్లీట్గా జియో ఎయిర్ ఫైబర్ యొక్క ఫుల్ రివ్యూను, అదేవిధంగా డిటిహెచ్ యొక్క ఫుల్ రివ్యూని, ప్లాన్స్, అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్స్ గురించి అయితే కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. చూసినట్లయితే మనకు 30 MBBS అదేవిధంగా 100 MBBSలో అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. 30 MBBSలో మనకు 2 ప్లాన్స్, అదేవిధంగా 100 MBBSలో కూడా 2 ప్లాన్స్ అయితే ఉండడం జరిగింది. 30 MBBSలో మనకు 14 OTTస్తో ఒక ప్లాను, అదేవిధంగా 30 MBBSలో 16 OTTతో ఇంకో ప్లాన్ అయితే ఉండడం జరిగింది. 14 OTTస్తో ఉండే ప్లాన్ అయితే మనకు ₹707, అదేవిధంగా 16 OTTతో ఉండే ప్లాన్ అయితే మనకు 1048లో అయితే ఉండడం జరిగింది. 100 MBBS ప్లాన్ చూసినట్లయితే 100 MBBSలో కూడా మనకు సేమ్ 14 OTTస్తో ఒక ప్లాను, అదేవిధంగా 16 OTTతో ఇంకో ప్లాన్ అయితే ఉండడం జరిగింది. 14 OTTస్తో ఉన్న ప్లాన్ అయితే మనకు ₹1061, అదేవిధంగా 16 OTTస్తో ఉండే ప్లాన్ అయితే ₹1115 అయితే మనకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా 3 months యొక్క రెంట్ అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బిల్లో అయితే అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే 13 MBBS 14 OTTs తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ముందుగానే ₹2222 అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 16 OTTస్తో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ముందుగా ₹3144 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక 100 MBBS ప్లాన్ చూసుకున్నట్లయితే 14 OTTస్కి మనము ₹3333, అదేవిధంగా 16 OTTస్కి మనకు ₹4444 అయితే ముందుగానే వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. 14 OTTs అని ఇవ్వడం జరిగింది. ఈ 14 OTTs కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ 14 OTTs అయితే మీకు 14 OTTs ప్లాన్లో అయితే ఇస్తారు. 16 OTTs ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకైతే అమెజాన్ ప్రైమ్, అదేవిధంగా నెట్ఫ్లిక్స్ని అయితే అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ప్లాన్కి సంబంధించిన వివరాలు ముందుగానే మీ యూసేజ్ తెలుసుకొని మీరైతే ప్లాన్స్ అయితే డిసైడ్ అవ్వండి. మీరు చూజ్ చేసుకున్న తర్వాత మీ కాలనీలో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఈ స్టిక్కర్స్ అనేవి స్టిక్ చేసి ఉన్నాయో చూడండి. ఒకవేళ స్టిక్ చేసి ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేస్తే వాళ్ళైతే తొందరగా ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్టిక్కర్స్ కానీ లేదంటే జియో ఫైబర్ పర్సన్ కానీ అవైలబుల్ లేకపోతే ఈ విధంగా మీరు జియో ఫైబర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ నేము, మీ ఫోన్ నెంబరు, మీ పిన్ కోడ్ ఇచ్చి మీరు చెక్ చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళే కాల్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్కి మీకు ఒక యాంటీనాని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటీనాని మీకు ఇంటి మీద ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రౌటర్ని అయితే ఇస్తారు. రౌటర్తో పాటు మీకు డిటిహెచ్ సెటప్ బాక్స్, అదేవిధంగా రిమోట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా, కంపాటబుల్గా, స్టైలిష్గా అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో మీకు చూసినట్లయితే పవర్ బటన్, అదేవిధంగా టీవీకి కనెక్ట్ చేసుకునే HDMI పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. రౌటర్ అయితే చూడడానికి చాలా కంపాటబుల్గా, సింపుల్గా అండ్ స్టైలిష్గా ఉండడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్లో చూసినట్లయితే మీకు పవర్ బటన్, అదేవిధంగా ల్యాన్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు పవర్ ఆన్ సిగ్నల్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగితే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఓటీటీని అండ్ టీవీని కూడా ఈ రిమోట్ అయితే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక ఇన్స్టాలేషన్ పార్ట్ చూసినట్లయితే మీ ఇంటి మీద ఈ విధంగా ఒక యాంటీనాని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ యాంటీనా నుంచి రౌటర్కి అయితే ఈ విధంగా కనెక్ట్ చేసి రౌటర్ని మనకు ఇంట్లో అయితే ఇన్స్టాల్ చేస్తారు. యాంటీనా నుంచి ఒక వైర్ తీసుకొని ఈ రౌటర్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీని నుంచే మనకైతే ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఇక టీవీ ముందు మనము డిటిహెచ్ సెటప్ బాక్స్ని ఇలా అయితే సెటప్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి వైర్ అయితే అవసరం లేదు. రౌటర్ నుంచి డైరెక్ట్గా వైఫై బేస్ మీద వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది. ఇక పాజిటివ్ విషయాలు చూసినట్లయితే కనెక్టివిటీ. జనరల్గా మనకు ఇంటర్నెట్ అంటే ఒక వైర్ తీసుకొని వచ్చి ఆ వైర్ నుంచి మనకైతే ఇంట్లో ఒక రౌటర్ని కనెక్ట్ చేసి ఆ రౌటర్ నుంచి అయితే మనమైతే వైఫై నుంచి మనం ఇంటర్నెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు డైరెక్ట్గా ఒక యాంటీనాని సెట్ చేయడం వల్ల యాంటీనాకు డైరెక్ట్గా జియో టవర్ నుంచి యాంటీనా నుంచి మన రౌటర్ నుంచి వైఫై ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా మనకు టవర్ నుంచి యాంటీనా నుంచి రౌటర్కి రావడం వల్ల మీకైతే ఎప్పుడైనా వైర్ కనెక్టివిటీ ఇష్యూస్, వెదర్కి సంబంధించిన కనెక్టివిటీ ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేయకుండా ఉంటుంది.
ఇక ఒక సెకండ్ పాయింట్ వచ్చినట్లయితే స్పీడ్ కన్సిస్టెన్సీ, అదేవిధంగా లోడ్ స్పీడ్. నేను జియో ఎయిర్ ఫైబర్లో చూసినట్లయితే కనెక్టివిటీ స్పీడ్ కానీ లోడ్ కానీ చాలా బాగుండడం జరుగుతుంది. ఇది మంచిగా మనం రెగ్యులర్గా వచ్చేటువంటి వైర్తో వచ్చే కనెక్టివిటీ లాగానే అయితే నాకైతే ఫీల్ రావడం జరుగుతుంది. చూసినట్లయితే చాలామంది ఇంటర్నెట్కి సపరేట్గా కనెక్షన్ తీసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా డిటిహెచ్కి కనెక్షన్ సపరేట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. జియో ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ఇంటర్నెట్ అదేవిధంగా డిటిహెచ్ని కూడా ఒకే ప్లాన్లో మీరైతే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఓటీటీ అదేవిధంగా టీవీని మనము సింగిల్ రిమోట్తో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్ చూసినట్లయితే ఈజీ టు యూజ్. మీకు కావాల్సిన ప్లేస్లో అయితే మీరు రౌటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తే ఆ ప్లేస్లో మీరు రౌటర్ని అయితే సెటప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెగిటివ్ పాయింట్లు చూసినట్లయితే ఫస్ట్ది లో డేటా. అంటే మనకు ఏ ప్లాన్ తీసుకున్నా 30 MBPS తీసుకున్నా లేకపోతే 100 MBPS తీసుకున్నా మనకైతే వీళ్ళు 1000 GBకి ఫర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1000 GBని మనము ఒక మంత్లో అయితే యూజ్ చేసుకోవాలి. అది కూడా మనము డిటిహెచ్ అదేవిధంగా ఓటీటీ అదేవిధంగా వైఫైకి మూడింటికి కలిపి ఈ ఇంటర్నెట్ని అయితే 1000 GBలో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1000 GB ఎక్సీడ్ అయితే స్పీడ్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది. నెగటివ్ పాయింట్ చూసినట్లయితే జనరల్గా మనం ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే డిటిహెచ్ మనకు సపరేట్గా రావడం జరుగుతుంది. ఇంటర్నెట్ మీద రన్ అవ్వకుండా దానికి జనరల్ రెగ్యులర్గా వచ్చే డిటిహెచ్ లాగే అది రన్ అవుతుంది. బట్ ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్ చూసుకున్నట్లయితే మనకు ఒక యాప్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ యాప్ నుంచి అయితే మీరు టీవీని అయితే చూడాల్సి ఉంటుంది. జనరల్గా యూజ్ చేసే డిటిహెచ్ లాగా మీరైతే దీన్ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ చూసినట్లయితే మనకు డిటిహెచ్ అనేది ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు స్పీడ్ ఇన్కన్సిస్టెంట్గా వచ్చినా లేదంటే స్పీడ్ స్లో అయినా కూడా మీరు డిటిహెచ్ని అయితే చూడడానికి ఉండదు. ఒకవేళ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో అయితే మీకు ఇంటర్నెట్ రాకపోయినా కూడా మీరు డిటిహెచ్ను సపరేట్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ చూసినట్లయితే దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ అయితే డాల్బీ అట్మాస్లో అయితే ఇవ్వడం జరగలేదు. సో అందువల్ల మీరు ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే దీని యొక్క సౌండ్ అనేది కొంచెం పూర్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు డిటిహెచ్ చూడాలనుకుంటే దీంట్లో మనకైతే మా టీవీ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా మా టీవీ అయితే రాదు. హాట్స్టార్లోకి వెళ్తే హాట్స్టార్లో ఉన్నటువంటి మా టీవీ అయితే ఇక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీకు టీవీలో వచ్చేవి ఇక్కడైతే ప్లే అవ్వవు. సన్నెక్స్ట్ యాప్లో వచ్చేటువంటి జెమినీ టీవీ, జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా అయితే దీంట్లో రావడం అయితే జరగదు. ఇక జీ తెలుగు కూడా మీరు డైరెక్ట్గా G5లో వచ్చేటువంటి వాటినే ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. మీకు సపరేట్గా డిటిహెచ్లో వచ్చేలాగైతే ఇక్కడ ఉండదు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో యాప్ల గురించి అదేవిధంగా G5 గురించి లేదంటే హాట్స్టార్ గురించి వీటి గురించి ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు డిటిహెచ్ యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఎవరైతే డిటిహెచ్ ఓటీటీ అదేవిధంగా వైఫైని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగుంటుంది. బట్ కండిషన్ వచ్చేసి మీరు 1000 GB లోపు యూజ్ చేసే వాళ్ళైతే ఇది బాగుంటుంది. అదేవిధంగా మీరు రెగ్యులర్గా టీవీ చూడకుండా అంటే జనరల్గా మీరు వర్కింగ్ చేసే వాళ్ళైతే ఏదో నైట్ టైంలో కానీ లేదంటే వీకెండ్లో కానీ ఓటీటీ అండ్ డిటిహెచ్ చూస్తూ వైఫైని యూజ్ చేసుకోవాలనుకుంటే మీకైతే ఇది బెస్ట్గా ఉంటుంది. ఎవరికైతే యాప్ నాలెడ్జ్ లేదో హాట్స్టార్ కానీ G5 కానీ సన్నెక్స్ట్ కానీ ఆపరేట్ చేయడం తెలియదో వాళ్ళకి డిటిహెచ్ చూడాలనుకుంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి G5లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్ రావాలంటే మళ్ళీ ఆ యాప్లోకి వెళ్తుంది. మీకు బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఛానల్ అయితే ప్లే అవ్వడం జరగదు. ఇక వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా బెస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు 1000 GB లోపు యూజ్ చేసే వాళ్ళైతే దీంట్లో మనము సిట్రిక్స్ అదేవిధంగా AWSకు సంబంధించినటువంటి డెస్క్ హౌస్ సంబంధించినవి కూడా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడి వరకు మీరు చూడడానికి వచ్చారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే వర్తి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.